Hi, in this lesson we are going to look at sentences using Amity. Part 1. Amity means what? We use this with singular pronouns and plural pronouns as well. The actual meaning of what is Amity, but in spoken Telugu, in short form, we pronounce as Enti, and in some contexts we say Emi or Aim. Let us try to understand the usage of these words from example sentences. What are those flowers? Means avi em puvulu. Avi em puvulu. Here what means em? Those means avi. Flowers means puvulu. What are those? Means avi emiti. Here what means emiti? Those means avi. What are you doing now? Means మీరు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? Here what means ఏమి? What are you doing? Means మీరు ఏమి చేస్తున్నారు? Now means ఇప్పుడు. What is he doing now? Means అతడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడు? What is she doing now? Means ఆమె ఇప్పుడు ఏమి చేస్తున్నది? What are they doing now? Means వారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు? What are you doing there? Means మీరు అక్కడ ఏమి చేస్తున్నారు? What are you going to do there? Means మీరు అక్కడ ఏమి చేయబోతున్నారు? What are you telling? Means మీరు ఏమి చెబుతున్నారు? What is he telling? Means అతడు ఏమి చెబుతున్నాడు? What is she telling? Means ఆమె ఏమి చెబుతున్నది? What are they telling? Means వారు ఏమి చెబుతున్నారు? What are you thinking? Means మీరు ఏమి ఆలోచిస్తున్నారు? What is he thinking? Means అతడు ఏమి ఆలోచిస్తున్నాడు? What is she thinking? Means ఆమె ఏమి ఆలోచిస్తున్నది? What are they thinking? Means వారు ఏమి ఆలోచిస్తున్నారు? What are you writing? Means మీరు ఏమి వ్రాస్తున్నారు? What is he writing? Means అతడు ఏమి వ్రాస్తున్నాడు? What is she writing? Means ఆమె ఏమి వ్రాస్తున్నది? What are they writing? Means వారు ఏమి వ్రాస్తున్నారు? What are your hobbies? Means మీ హాబీలు ఏమిటి? You can also say మీ హాబీలు ఏంటి? In short form you can say ఏంటి. ఏమిటి becomes ఏంటి. While speaking you can say ఏంటి. What are your subjects? Means నీ subjects ఏమిటి? Here also you can say నీ subjects ఏంటి. What business are you doing? Means మీరు ఏం వ్యాపారం చేస్తున్నారు? Business means వ్యాపారం. What business is he doing? Means అతడు ఏం వ్యాపారం చేస్తున్నాడు? What business is she doing? Means ఆమె ఏం వ్యాపారం
చేస్తున్నది. వాట్ బిజినెస్ ఆర్ దే డూయింగ్ మీన్స్ వారు ఏం వ్యాపారం చేస్తున్నారు. వాట్ కెన్ బి డన్ నౌ మీన్స్ ఇప్పుడు ఏమి చేయవచ్చు. హియర్ వాట్ మీన్స్ ఏమి, వాట్ కెన్ బి డన్ మీన్స్ ఏమి చేయవచ్చు. నౌ మీన్స్ ఇప్పుడు. వాట్ కెన్ ఐ సే అబౌట్ దట్ మీన్స్ దాని గురించి నేను ఏమి చెప్పగలను. వాట్ కెన్ ఐ సే మీన్స్ నేను ఏమి చెప్పగలను. అబౌట్ మీన్స్ గురించి, దట్ మీన్స్ దాని. వాట్ కెన్ హీ సే అబౌట్ దట్ మీన్స్ దాని గురించి అతడు ఏమి చెప్పగలడు. వాట్ కెన్ షీ సే అబౌట్ దట్ మీన్స్ దాని గురించి ఆమె ఏమి చెప్పగలదు. వాట్ కెన్ దే సే అబౌట్ దట్ మీన్స్ దాని గురించి వారు ఏమి చెప్పగలరు. వాట్ కెన్ వి సే అబౌట్ దట్ మీన్స్ దాని గురించి మేము ఏమి చెప్పగలము. వాట్ కెన్ హీ సే మీన్స్ అతడు ఏమి చెప్పగలడు. వాట్ కెన్ షీ సే మీన్స్ ఆమె ఏమి చెప్పగలదు. వాట్ కెన్ దే సే మీన్స్ వారు ఏమి చెప్పగలరు. వాట్ కెన్ వి సే మీన్స్ మేము ఏమి చెప్పగలము. వాట్ కెన్ వి డూ నౌ మీన్స్ మనం ఇప్పుడు ఏమి చేయగలం. హియర్ వాట్ మీన్స్ ఏమి, వాట్ కెన్ వి డూ మీన్స్ మనం ఏమి చేయగలం. నౌ మీన్స్ ఇప్పుడు. వాట్ కెన్ ఐ డూ నౌ మీన్స్ నేను ఇప్పుడు ఏమి చేయగలను. వాట్ కెన్ హీ డూ నౌ మీన్స్ అతడు ఇప్పుడు ఏమి చేయగలడు. వాట్ కెన్ షీ డూ నౌ మీన్స్ ఆమె ఇప్పుడు ఏమి చేయగలదు. వాట్ కెన్ దే డూ నౌ మీన్స్ వారు ఇప్పుడు ఏమి చేయగలరు. While speaking, you can mix these words. For example, you can say, మనం ఇప్పుడు ఏమి చేయగలం becomes మనం ఇప్పుడు ఏం చేయగలం. You can speak like native speaker. నేను ఇప్పుడు ఏమి చేయగలను becomes నేనిప్పుడు ఏం చేయగలను. అతడు ఇప్పుడు ఏమి చేయగలడు becomes అతడిప్పుడు ఏం చేయగలడు. ఆమె ఇప్పుడు ఏమి చేయగలదు. దిస్ సెంటెన్స్ యూ కెన్ మిక్స్ లైక్ దిస్. ఆమె ఇప్పుడు ఏం చేయగలదు. వారు ఇప్పుడు ఏమి చేయగలరు. సో దిస్ సెంటెన్స్ యూ కెన్ సే లైక్ దిస్. వారిప్పుడు ఏం చేయగలరు. For better understanding, I have mentioned the words individually. What course are you doing means మీరు ఏం కోర్సు చేస్తున్నారు. What course is he doing means అతడు ఏం కోర్సు చేస్తున్నాడు. What course is she doing means ఆమె ఏం కోర్సు చేస్తున్నది. What course are they doing means వారు ఏం కోర్సు చేస్తున్నారు. Here are you doing means మీరు చేస్తున్నారా. You are doing means మీరు చేస్తున్నారు. Is he doing means అతడు చేస్తున్నాడా. He is doing means అతడు చేస్తున్నాడు. Is she doing means ఆమె చేస్తున్నదా. She is doing means ఆమె చేస్తున్నది. Are they doing means వారు చేస్తున్నారా. They are doing means వారు చేస్తున్నారు.
What course has Lakshmi done? Means Lakshmi ఏమి కోర్సు చేసింది. What did he do? Means అతడు ఏమి చేశాడు. What did I do? Means నేను ఏమి చేశాను. What did she do? Means ఆమె ఏమి చేసింది. What did they do? Means వారు ఏమి చేశారు. What did we do? Means మేము ఏమి చేశాము. Here did I do means నేను చేశానా. I did means నేను చేశాను. Did he do means అతడు చేశాడా. He did means అతడు చేశాడు. Did she do means ఆమె చేసిందా. She did means ఆమె చేసింది. Did they do means వారు చేశారా. They did means వారు చేశారు. Did we do means మేము చేశామా. We did means మేము చేశాము. If you want to speak as a native speaker, you can mix these words and say like this. అతడేం చేశాడు. నేనేం చేశాను. ఆమె ఏం చేసింది. వారేం చేశారు. మేమేం చేశాము. What did he tell you? Means అతడు మీకు ఏమి చెప్పాడు. Here what means ఏమి. Did he tell you means అతడు మీకు చెప్పాడా. He told you means అతడు మీకు చెప్పాడు. మీకు means to you. In this English sentence there is no to word. Even though we take the meaning of to, so మీకు means to you. What did I tell you means నేను మీకు ఏమి చెప్పాను. Here did I tell means నేను చెప్పానా. I told means నేను చెప్పాను. What did she tell you means ఆమె మీకు ఏమి చెప్పింది. Here did she tell means ఆమె చెప్పిందా. She told means ఆమె చెప్పింది. What did they tell you means వారు మీకు ఏమి చెప్పారు. Here did they tell means వారు చెప్పారా. They told means వారు చెప్పారు. What did we tell you means మేము మీకు ఏమి చెప్పాము. Here did we tell means మేము చెప్పామా. We told means మేము చెప్పాము. If you want to read these sentences as a native speaker, you can say like this. అతడు మీకేం చెప్పాడు. నేను మీకేం చెప్పాను. ఆమె మీకేం చెప్పింది. వారు మీకేం చెప్పారు. మేము మీకేం చెప్పాము. For better understanding, I have mentioned the words individually, but while speaking you can mix these words. What did the doctor say means డాక్టర్ ఏమి చెప్పారు. Let us see similar sentences. Did the doctor say means డాక్టర్ చెప్పారా. Doctor said means డాక్టర్ చెప్పారు. What did they say means
వారు ఏమి చెప్పారు. Did they say means వారు చెప్పారా. They said means వారు చెప్పారు. What did you do yesterday means మీరు నిన్న ఏమి చేశారు. Here yesterday means నిన్న. Did you do means మీరు చేశారా. You did means మీరు చేశారు. What means ఏమి. What did I do yesterday means నేను నిన్న ఏమి చేశాను. Did I do means నేను చేశానా. I did means నేను చేశాను. What did he do yesterday means అతడు నిన్న ఏమి చేశాడు. Did he do means అతడు చేశాడా. He did means అతడు చేశాడు. What did she do yesterday means ఆమె నిన్న ఏమి చేసింది. Did she do means ఆమె చేసిందా. She did means ఆమె చేసింది. What did they do yesterday means వారు నిన్న ఏమి చేశారు. Did they do means వారు చేశారా. They did means వారు చేశారు. What did we do yesterday means మేము నిన్న ఏమి చేశాము. Did we do means మేము చేశామా. We did means మేము చేశాము. What did you give me yesterday means నిన్న మీరు నాకు ఏమి ఇచ్చారు. Here what means ఏమి. What did you give means మీరు ఏమి ఇచ్చారు. Did you give means మీరు ఇచ్చారా. You gave means మీరు ఇచ్చారు. Me means నాకు. Yesterday means నిన్న. What did he give me yesterday means నిన్న అతడు నాకు ఏమి ఇచ్చాడు. Here what means ఏమి. Did he give means అతడు ఇచ్చాడా. What did he give means అతడు ఏమి ఇచ్చాడు. He gave means అతడు ఇచ్చాడు. What did she give me yesterday means నిన్న ఆమె నాకు ఏమి ఇచ్చింది. నిన్న ఆమె నాకు ఏమి ఇచ్చింది. Here what means ఏమి. What did she give means ఆమె ఏమి ఇచ్చింది. Did she give means ఆమె ఇచ్చిందా. She gave means ఆమె ఇచ్చింది. Me means నాకు. What did they give me yesterday means నిన్న వారు నాకు ఏమి ఇచ్చారు. Here what means ఏమి. What did they give means వారు ఏమి ఇచ్చారు. Did they give means వారు ఇచ్చారా. They gave means వారు ఇచ్చారు. Me means నాకు. Yesterday means నిన్న. What did you say means మీరు ఏమి అన్నారు. What means ఏమి. Did you say means మీరు అన్నారా or మీరు చెప్పారా. You said means మీరు చెప్పారు. You means మీరు. What did you see means మీరు ఏమి చూశారు. Here what means ఏమి. Did you see means మీరు చూశారా. You saw means మీరు చూశారు. What did I see means నేను ఏమి చూశాను.
Did I see means నేను చూశానా. I saw means నేను చూశాను. I means నేను. What did he see means అతడు ఏమి చూశాడు. Did he see means అతడు చూశాడా. He saw means అతడు చూశాడు. What did she see means ఆమె ఏమి చూసింది. Did she see means ఆమె చూసిందా. She saw means ఆమె చూసింది. What did they see means వారు ఏమి చూశారు. Did they see means వారు చూశారా. They saw means వారు చూశారు. What did we see means మేము ఏమి చూశాము. Did we see means మేము చూశామా. We saw means మేము చూశాము. What did your friend tell you about this means దీని గురించి మీ స్నేహితుడు మీకు ఏమి చెప్పాడు. Here what means ఏమి. What did your friend tell means మీ స్నేహితుడు ఏమి చెప్పాడు. Did your friend tell means మీ స్నేహితుడు చెప్పాడా. Your friend told means మీ స్నేహితుడు చెప్పాడు. You means మీకు. Here we take the meaning of to also. So మీకు means to you. About means గురించి. This means దీని. Friend means స్నేహితుడు. We use this for masculine gender. Let us see how to say for feminine gender. What did your friend tell you about this means దీని గురించి మీ స్నేహితురాలు మీకు ఏమి చెప్పింది. What do you do means మీరు ఏమి చేస్తారు. Here what means ఏమి. Do you do means మీరు చేస్తారా. You do means మీరు చేస్తారు. You means మీరు. What does he do means అతడు ఏమి చేస్తాడు. Here what means ఏమి. Does he do means అతడు చేస్తాడా. He does means అతడు చేస్తాడు. What does she do means ఆమె ఏమి చేస్తుంది. Here what means ఏమి. Does she do means ఆమె చేస్తుందా. She does means ఆమె చేస్తుంది. What do I do means నేను ఏమి చేస్తాను. Here do I do means నేను చేస్తానా. I do means నేను చేస్తాను. What do they do means వారు ఏమి చేస్తారు. Do they do means వారు చేస్తారా. They do means వారు చేస్తారు. What do we do means మేము ఏమి చేస్తాము. Do we do means మేము చేస్తామా. We do means మేము చేస్తాము. What do you like to do means మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారు. Here what means ఏమి. Do you like means మీరు ఇష్టపడతారా. You like means ఇష్టపడతారు. To do means చేయడానికి. Do means చేయు. To means who or ki. So to do becomes చేయడానికి. What do I like to do means నేను
ఏమి చేయడానికి ఇష్టపడతాను. హియర్ వాట్ మీన్స్ ఏమి. డూ ఐ లైక్ మీన్స్ నేను ఇష్టపడతానా. ఐ లైక్ మీన్స్ నేను ఇష్టపడతాను. ఐ మీన్స్ నేను. టు డూ మీన్స్ చేయడానికి. వాట్ డస్ హీ లైక్ టు డూ మీన్స్ అతడు ఏమి చేయడానికి ఇష్టపడతాడు. హియర్ వాట్ మీన్స్ ఏమి. డస్ హీ లైక్ మీన్స్ అతడు ఇష్టపడతాడా. హీ లైక్స్ మీన్స్ అతడు ఇష్టపడతాడు. హీ మీన్స్ అతడు. టు డూ మీన్స్ చేయడానికి. వాట్ డస్ షీ లైక్ టు డూ మీన్స్ ఆమె ఏమి చేయడానికి ఇష్టపడుతుంది. హియర్ వాట్ మీన్స్ ఏమి. డస్ షీ లైక్ మీన్స్ ఆమె ఇష్టపడుతుందా. షీ లైక్స్ మీన్స్ ఆమె ఇష్టపడుతుంది. టు డూ మీన్స్ చేయడానికి. వాట్ డూ దే లైక్ టు డూ మీన్స్ వారు ఏమి చేయడానికి ఇష్టపడతారు. హియర్ వాట్ మీన్స్ ఏమి. డూ దే లైక్ మీన్స్ వారు ఇష్టపడతారా. దే లైక్ మీన్స్ వారు ఇష్టపడతారు. దే మీన్స్ వారు. టు డూ మీన్స్ చేయడానికి. వాట్ డూ వీ లైక్ టు డూ మీన్స్ మేము ఏమి చేయడానికి ఇష్టపడతాము. హియర్ వాట్ మీన్స్ ఏమి. డూ వీ లైక్ మీన్స్ మేము ఇష్టపడతామా. వీ లైక్ మీన్స్ మేము ఇష్టపడతాము.